ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో కుదుపులు విమర్శలు క్రమంగా జోరందుకుంటున్నాయి. ఓడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా చెప్పుకునే నేతలు కూడా టోన్ మార్చేస్తున్నారు. ఈ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తాజాగా ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, ఆ హామీలు అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెబుతూనే జగన్ను గత ప్రభుత్వ నిర్ణయాలను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు కేతిరెడ్డి. హామీలు అమలు చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు ఆయన. సమయం ఇవ్వకుండా గగ్గోలు పెట్టడం సరికాదన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా, మహిళలకి ఇచ్చేదానికి ఏ పథకాల గురించి టైం ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తాను. ఇప్పుడు అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్, ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారనేది ఇంకా ఇంతవరకు గైడ్ లైన్స్ రాలేదు. వైసీపీ ఓటమికి తనదైన శైలిలో బదులిచ్చారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ప్రజలు అడగక ముందే వారి ఇంటికి వెళ్లి సమస్యలు పరిష్కరించడం తప్పేందన్నారు. అలాగే ధర్మవరంలో తాను గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేసి నిందలు పట్టడం చెప్పుకొచ్చారు. పథకాలను లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి అమలు చేయడమే జగన్ చేసిన తప్పుగా తేల్చేశారు ఆయన. అన్ని ప్రజలకు అందుబాటులో ఉంచినందుకే 11 సీట్లు ఇచ్చారన్నారు. మద్యం, ఇసుక విక్రయాల వల్లే వైసీపీ సర్కార్కు చెడ్డ పేరు వచ్చిందన్నారు కేతిరెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని జగన్ పదే చెప్పడంతో మిగతా వర్గాలు జగన్ కు దూరం అయ్యారని తెలిపారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. మిగతా ఆ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నీతో సెయిల్ అయినారో లేదో తెలియదు, కానీ మిగతా సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా నెగిటివ్ అయినారు కదా, వాళ్ళైనా మేము వద్దా అని. పోనీ ఎవరినైతే భుజాన్ని ఎత్తుకున్నారో వాళ్ళన్నా మనతో తోడొస్తున్నారా? తోడొచ్చింటే ఈ పరిస్థితి అయితే ఉండేది కాదు కదా. అంత త్వరగా జనంలోకి ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి. జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండాలి. కానీ వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు. దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట. ఎందుకు నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు, జనంతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది. అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకొని జరిగింది. దానికి ఎన్నో నిందలు మోయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు. అదే మర్యాదకు నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేటివి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో కుదుపులు విమర్శలు క్రమంగా జోరందుకుంటున్నాయి. ఓడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా చెప్పుకునే నేతలు కూడా టోన్ మార్చేస్తున్నారు. ఈ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తాజాగా ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిందని, ఆ హామీలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెబుతూనే జగన్ను గత ప్రభుత్వ నిర్ణయాలను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు కేతిరెడ్డి. హామీలు అమలు చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు ఆయన. సమయం ఇవ్వకుండా గగ్గోలు పెట్టడం సరికాదన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. అలాగే వైసీపీ ఓటమికి తనదైన శైలిలో బదిలిచ్చారు కేతిరెడ్డి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. సౌజన్య, ప్రస్తుతము సత్యసాయి జిల్లా ధర్మవరము మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వస్తారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనంతరం అనేక సార్లు ఆయన సొంత మీడియాతో అంటే సోషల్ మీడియా ముందుకు వచ్చేసి అనేక వీడియోలు విడుదల చేశారు. అంటే ప్రభుత్వము మారటానికి గల కారణాలని విశ్లేషిస్తూనే వైసీపీలో జరిగినటువంటి తప్పిదాలు, ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కారణంగానే దారుణమైన ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
ప్రజలకి ఏదైనా కానీ అడిగి చేయటం వల్లనే ఈ రోజు వైసీపీ గాని లేదా జగన్మోహన్ రెడ్డి గాని పలుచన అయ్యారు. అదే ప్రజల బాధల్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు మన దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి మనం పరిష్కారం చేసింటే దానికి ఒక విలువ ఉండేది. అడిగి సమస్యలు పరిష్కరించడం వల్ల విలువ లేకోకుండా పోయింది అని చెప్పేసి అనేక సందర్భాలలో ఆయన చెప్తూనే వచ్చారు. తాజాగా నిన్న విడుదల చేసినటువంటి మరొక వీడియోలో కూడా జగన్ నిర్ణయాలను అప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల మీద విశ్లేషిస్తూనే తప్పుపడుతూ వచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వము వచ్చింది కేవలము 2 నెలలు మాత్రమే అయింది. ఆ ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం వైపు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు తాను ప్రతిపక్షం మీద అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద తానేమీ వ్యాఖ్యానించలేకపోతున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అవన్నీ నెరవేర్చి లేనటువంటి హామీలే ఇచ్చింది. సూపర్ 6 తో పాటు అనేక సంక్షేమ పథకాలు కేవలము ఎన్నికలలో అధికారంలో రావటానికే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు. అవి అయితే సాధ్యం కాదు. అయినప్పటికీ వాళ్ళు సంపదను సృష్టించి మరి సంక్షేమ పథకాలు కానీ లేదంటే ఎన్నికల హామీలను కానీ నెరవేరుస్తామని చెప్పారు. అంతేగాని అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ హామీలన్నీ కూడా అమలు పరుస్తామని ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ సంపద ఎలా సృష్టిస్తారు, ఎప్పటికీ సృష్టిస్తారు అనేది మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదా కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమయం ఇస్తామని చెబుతూనే అనేక నిర్ణయాలు ప్రభుత్వం మీద కానీ లేకుంటే అప్పటి ప్రభుత్వం మీద కానీ 2 వైపులా కూడా ఆయన బ్యాలెన్స్ గా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం వీడియోలు ప్రతిదీ కూడా సంచలనంగానే మారుతున్నాయి. కొంత రాజకీయాలతో పాటు ప్రధానంగా వైసీపీలో కొంత కలవరం లేపుతున్నాయి. ఆయన సొంత పార్టీలో ఉండి కూడా ఈ రకంగా జగన్ నిర్ణయాలు చేస్తున్నారని ఒక వర్గము చెబుతుంటే మరొక వర్గం మాత్రం ఆయన కేతిరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా వాస్తవాలే. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను మాత్రమే ఆయన చెప్పారు. అవన్నీ తప్పిదాలు. కాకపోతే ఇప్పటికైనా సరే కొంత మారి పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మరోవైపున ఒక వర్గము వాదిస్తున్నారు. ప్రస్తుతానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వీడియో మాత్రం కొంత సంచలనంగానే మారిందని చెప్పొచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.